నన్ను కుటుంబానికి దూరం చేసిన భరతం పడతా. భవిష్యత్తులో నా జన్మభూమి నాకు కర్మభూమి కావచ్చు. సిద్దిపేట చింతపడక ఎవరి సొత్తు కాదు. గతంలో ఇక్కడికి రావాలంటే కేజీఎఫ్లో ఆంక్షలు ఉండేవి. ఇకపై ఆంక్షలు పెడితే మళ్ళీ మళ్ళీ వస్తాను. తన స్వగ్రామం చింతపడకలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. సో మొత్తానికి ప్రతి పండగను ప్రతి సందర్భాన్ని కవిత ఈరోజు టార్గెట్ ఎవరు హరీష్ రావు మీద టార్గెట్ పెట్టడానికి వాడుకుంటుంది. నిన్న కూడా సిద్దిపేట అనేది హరీష్ రావు ఏం జాగీర్ కాదు, ఇక్కడ నుంచి ఈ జులుం చెల్తానయి, ఏ జాంతానయి ఏ చెల్తానయి అని నిన్న పెద్ద ఎత్తున ఆమె హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఎవ్వరు కూడా ఆమె వ్యాఖ్యల మీద పెద్దగా స్పందించడం లేదు. గతంలో అంతా చర్చించాల్సిన అవసరం లేదన్న దానికే ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో నిన్న కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా కూడా నన్ను నా కుటుంబాన్ని ఎడబాపారు అన్న ఆవేదనతో ఆమె మాట్లాడింది. మరి ఈ ఆవేదన మీద ఇప్పుడు ఎక్కువగా కాంగ్రెస్ వైపే, రేవంత్ రెడ్డి వైపే ఆమె మాట్లాడుతున్నట్టు ఈ బీఆర్ఎస్ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. మా దగ్గర కోవట్లు ఉన్నారు అని ఇంతకుముందు కేటీఆర్ అన్న మాటలు కూడా ఇప్పుడు ఎక్కువ చర్చనీయాంశం అవుతున్నాయి. ఎందుకంటే నిన్న ఆల్మట్టి డ్యాము ఎత్తు పెంచుతున్నారు. ఆల్మట్టి డ్యాము ఎత్తు పెంచుతున్నందుకు ముఖ్యమంత్రి వెళ్ళి మాట్లాడితే తప్ప ఆల్మట్టికి పరిష్కారం దొరకదు అన్న పద్ధతిలో ముఖ్యమంత్రి మీద ఒక నమ్మకంగా మాట్లాడిన విధానాన్ని కూడా ఈరోజు బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. సో ఓవరాల్గా బీఆర్ఎస్లో కవిత విషయం అనేది రోజు ఏదో ఒక విధంగా చర్చ జరుగుతూనే ఉన్నది. ఇది ఏమవుతుంది అనేది చూడాల్సిందే.